ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ స్వామివారికి సంబంధించింది చూడగలరు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక నిన్న రాత్రి నుంచి తిరుమల కొండపైన శ్రీవారికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ చేశారండి. సో ఇంకా ప్రతిరోజు కూడా 2 సేవలు ఉంటాయి, వాహన సేవలు. మన ఛానల్ 2 ఛానల్స్లో కూడా, అంటే వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను అన్ని ఫొటోసు అన్నీ కూడా మీ అందరికీ పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు అందరూ చూడండి. సో ఇప్పుడు కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, కొన్ని దృశ్యాలు అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఇది వాళ్ళ యొక్క ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఈ తిరుమల బ్రహ్మోత్సవాలు కారణంగా తిరుమల కొండపైన ఈ నెల 12వ తారీఖు వరకు కూడా అన్ని రకాల VIP రికమెండేషన్ లెటర్లు, అలాగే చంటి పిల్లలు, సంవత్సరం లోపల పిల్లల యొక్క ప్రత్యేక దర్శనాలు, NRI, వయోవృద్ధులు, వికలాంగులు, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంగప్రదక్షిణ కోటా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దయచేసి విషయం తెలుసుకోవాలి. మరలా అక్టోబర్ 14వ తారీఖు నుంచి అన్నీ కూడా పునః ప్రారంభం అవుతాయి, అన్నీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఇక చాలామంది భక్తులు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. చూడండి, యూట్యూబ్ ప్రేమ్ గారు అడిగారు, జనవరి 2025 కళ్యాణోత్సవం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ నెల అక్టోబర్ 22 కానీ 23 కానీ జనవరి నెల దర్శనం టికెట్లు మీకు రిలీజ్ చేస్తారండి. కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ అన్నీ కూడా మీకు ఈ నెల విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అదే కాదండి, జనవరి నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, రూములు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, వైకుంఠ ఏకాదశి 10 రోజుల దర్శనం టికెట్లు అన్నీ కూడా మీ అందరికీ కూడా మరొక వారం రోజుల్లో విడుదలవుతే రెడీగా ఉండండి. అక్టోబర్ 14వ తారీఖు నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సరేనా? ఇంకోటి, గణపతి నాంజ్ గారు అడిగారు, మేడం శ్రీవారి మెట్లు టికెట్స్ ఏ టైంకి ఇస్తారు? తెల్లవారుజామున 5 గంటల నుంచే శ్రీవారి నడక మార్గం వాళ్ళకి టికెట్స్ ఇస్తారండి, తీసుకోండి. సరేనా? పవన్ కళ్యాణ్ గారు అడిగారు, హౌ కెన్ వీ బుక్ కళ్యాణం టికెట్స్? ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ప్రతి నెల కూడా, అప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లైన్లో కావాలి అంటే తిరుమల కొండపైన ఒకరోజు ముందుగా CRO ఆఫీస్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో పాల్గొనవచ్చు. ఓకేనా? సాయిరామ్ రప్పు గారు అడిగారు, అలిపిరి స్టెప్స్ మీద టికెట్స్ ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. ఓకేనా? ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు, అవి తీసుకొని మీరు వెళ్ళండి. అలాగేనండి, శ్రీనివాస్ గారు అడిగారు, మేడం జనవరి నెలలో శ్రీవారి సేవ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్లీజ్ చెప్పండి మేడం అన్నారు. జనరల్గా ప్రతి నెల కూడా 27వ తారీఖున జనరల్ శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, 12 గంటలకి నవనీత సేవ, 1 గంటకు మీకు పరకామణి సేవ విడుదలవుతుంది. సో మీరు కూడా రెడీగా ఉండండి. జనవరి కోట ఈ నెల అక్టోబర్ 27న విడుదలవుతుంది. ఓకేనా? అలాగేనండి, మన ఛానల్ టెలిగ్రామ్ ఫాలో అవుతే మీకు అన్ని ఫ్లవర్ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఫొటోసు, అన్ని బ్రహ్మోత్సవాలకి వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఈ ఫోటోలన్నీ చూసి కనువిందలుగా స్వామివారిని మీరు దర్శనం చేసుకోలేకపోయినా వీటి ద్వారా ఎంతో ఆనందాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారండి. అలాగే ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు అక్టోబరు ఉదయం 6 గంటల 35 నిమిషాలు 5వ తారీఖు సంబంధించి ఈరోజు టోటల్గా 1156 ఆఫ్లైన్ రూములు విడుదల చేయంగా ఉదయం 6 గంటల 35 నిమిషాలకి కేవలం 571 రూములు అవైలబుల్గా ఉన్నాయి. అవి 50, 100 రూపాయలవి. అలాగే 50 రూపాయల రూములు కాకుండా 1000 రూపాయల రూములు వచ్చేసి 50 విడుదల చేయంగా ఆ టైంకి 21 అందుబాటులో ఉన్నాయి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రహ్మోత్సవాల టైంలో రూములు విడుదల చేయరు, మేము నమ్మము, అది ఇది అని. కానీ విడుదల చేస్తారండి ఖచ్చితంగా. ప్రతిరోజు 1500 రూములు అనేవి భక్తులకి అందుబాటులో ఉంటాయి. దీంట్లో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. అలాగేనండి, ఈరోజు సర్వదర్శనం కోట అనేది పూర్తిగా అయిపోయింది. చూసారా మీరు ఇక్కడ ఎన్ని గంటలకు అయిపోయింది? ఉదయం 6 గంటలకే అయిపోయింది. బ్రహ్మోత్సవాల టైం కదండి, 6 గంటల లోపలే అయిపోతున్నాయి. తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల్లోనే తొందరగా టోకెన్లు అయిపోతున్నాయి. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి ఫ్రీ టోకెన్లు. ఇవి తీసుకొని కూడా తిరుమల స్వామి వారిని మీరు 4-5 నుంచి 6 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి బ్రహ్మోత్సవాలు ఈ 10 రోజుల్లో కూడా టోకెన్లు తొందరగా ఉదయం 5 గంటల లోపలే అయిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు ఎంత తొందరగా తిరుమల చేరుకుంటే అంత మంచిది ఈ 10 రోజులు కూడా. ఓకేనా? నిన్న మన CM గారు
స్వామివారికి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వచ్చి మన ఈవో శ్యామలారావు గారు అలాగే అడిషనల్ ఈవో వెంకట గారు ఉన్న టైంలో చక్కగా ఆయన అయితే ఇవ్వడం జరిగిందండి. చూశారు కదా మీరు. వీటికి సంబంధించిన దృశ్యాలు కూడా నేను మీ అందరికీ చూపించడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఈ బ్రహ్మోత్సవాల టైంలో చాలా జాగ్రత్తగా మీరు తొందరగా వస్తేనే మీకు టికెట్లు దొరుకుతాయి. లేట్గా వస్తే దొరకదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? అలాగే నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తా. నవంబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులైన, డిసెంబర్ నెంబర్ సంబంధించి వయోవృద్ధు టికెట్లైన అన్నీ కూడా ఆన్లైన్ కోటా అనేది పూర్తి స్థాయిలో అయిపోయినది. అర్థమవుతుందా? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మరి ఇంకా ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ 3 నెలల్లో రావాలి అనుకుంటే సర్వదర్శనం టోకెన్లైనా తీసుకోండి. లేకపోతే నడక మార్గం వాళ్ళైతే మీరు శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకోండి. అలిపిరి వాళ్ళకైతే లేవు. అలాగే అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహనం ఉంది కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు అక్టోబర్ 7వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలని అనుమతించట్లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక మీరందరూ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం చేస్తే భక్తులందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్ రూమ్స్ ఇస్తారు. ట్రై చేయండి. ఓకేనా? ఇక తిరుపతిలో ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో. ఓకేనా? ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. డౌట్ ఉంటే నన్ను అడగగలరు. ధన్యవాదాలు.